యతి సెంటర్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ ఛానల్లో నాస్తి కేంద్రం నేరస్థ సంస్కరణలో చేపట్టిన విషయాలను తెలుసుకుంటున్నాం. స్టోర్పురంలో నాస్తి పదంతో గోరా గారు ప్రారంభించినటువంటి ఈ నేరస్థ సంస్కరణ ఏ విధంగా విజయవంతమైందో దాని గురించి తెలుసుకోగా, సీతానగరంలో ఉన్నటువంటి నేరస్తులు కూడా, అది కూడా ఎరుకల సెటిల్మెంటే. అది విజయవాడ ప్రక్కనే కృష్ణాది ఒడ్డునే సీతానగరం ఉండేది. ఆ సీతానగరంలో కూడా ఒక కాలనీలాగా ఈ ఎరుకల వాళ్ళందరినీ వాళ్ళు కూడా క్రిమినల్ ట్రేప్స్గా వాళ్ళు ఉంచడం జరిగింది. వాళ్ళలో కూడా చాలా మార్పు తీసుకురావడం జరిగింది. ఈ విధంగా నేరస్తుల సంస్కరణ విషయంలో నాస్తిక దృక్పథంతో నాస్తికం చేపట్టిన విషయాల్లో గోరా గారు, లవణం గారు, హేమంత్ లవణం గారు, తక్కిన కార్యకర్తలు ఎంతో గొప్ప చేశారు. ఈ రోజున ఇంకా కొన్ని విషయాలు ఈ సీతానగరంలో జరిగిన దాని గురించి, అక్కడ ఉన్న మరి నేరస్తుల సైకాలజీ గురించి, ముఖ్యంగా మనం ఈ విషయాల్లో నేరస్తుల సంస్కరణ గురించి తెలుసుకుంటూ, వాళ్ళలో మార్పు తెలుసుకుంటూ, రెండో పక్క నేరస్తుల సైకాలజీ ఎలా ఉంటుంది, క్రిమినల్స్ సైకాలజీ చాలా తెలుసుకుంటాం. ఇంకా ముందు చాలా విషయాలు తెలుసుకోబోతున్నారు మీరు. ఈ రోజున మరి మార్పు దినదిన ప్రవర్ధమై నిలిచింది. రోజు రోజుకి మార్పు చక్కగా అభివృద్ధి చెందుతూ వస్తుంది. అంటే ఒకసారి మార్పు అనేది మొదలైతే, ఎలాంటి వారిలో సరే మార్పు మొదలైతే, సమాజంలో మార్పు మొదలైతే అది ఎలా అభివృద్ధి చెందుతుంది, ఎలా అభ్యుదయం కాంక్షిస్తుంది, ప్రధాన ప్రయాణిస్తుంది అనేది తెలుసుకుందాం. ఇక్కడ సీతానగరం కాలనీవాసుల్లో మార్పు దినదిన ప్రవర్ధమానమవుతూ ఉంది. వర్ణాంత వివాహాలు జరిగాయి. అక్కడే మరి ఎరకలు ఎవరు తక్కిన వాళ్ళతో కూడా అంత ఒకే తెగ ఎరకల వాళ్ళే ఒక చోట ఉండడం కాకుండా తక్కిన వాళ్ళతో కూడా వర్ణాంత వివాహాలు జరిగాయి. ప్రభుత్వ బహుమానాలు కూడా అందుకున్నారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎవరైతే వర్ణాంత వివాహాలు చేసుకున్నారో వాళ్ళ బహుమతులు కూడా ఇస్తూ వచ్చింది. అంటే ఆ సందర్భంలో వీళ్ళు కూడా ఎరుకలలో కూడా ఈ క్రిమినల్స్లో కూడా వచ్చిన మార్పుతో వాళ్ళు వర్ణాంత వివాహాలు చేసుకోవడంతో ప్రభుత్వం నుంచి వాళ్ళు బహుమతులు కూడా అందుకున్నారు. ప్రపంచ తెలుగు మహాసభలకు స్టోర్పురం వాసులతో పాటు ఈ గ్రామం సీతానగరం యువకులు కూడా హైదరాబాద్ పడ్డారు. మరి నాస్తిక కేంద్రం చేపట్టిన ఈ నేరస్తుల సంస్కరణ కార్యక్రమం ఆంధ్రప్రదేశే కాదు, ప్రపంచం అంతా దృష్టిని ఆకర్షించి గోరా గారిని, లవణం గారిని, హేమంత్ లవణం గారిని వీళ్ళందరినీ కూడా ప్రపంచ మహాసభలకి, తెలుగు ప్రపంచ మహాసభలకి, అది హైదరాబాద్లో జరిగాయి. ప్రపంచ తెలుగు మహాసభలు హైదరాబాద్ జరిగితే ఆ ప్రపంచ తెలుగు మహాసభల్లో కేవలం గోరా గారిని, లవణం గారిని, హేమంత్ లవణం గారిని పిలవడమే కాకుండా స్టోర్పురంలో ఎవరైతే నేరస్తులుగా ఉండేవారో వాళ్ళలో మార్పు, ఎవరిలైతే మార్పు వచ్చిన వాళ్ళని, అలాగే సీతానగరంలో కూడా ఎవరైతే మారారో వాళ్ళని కూడా ఈ ప్రపంచ తెలుగు మహాసభలు పిలిచారండి. చూశారెంత మార్పు. వాళ్ళకి తెలిసొచ్చింది, మనం మంచి ప్రవర్తన కలిగి ఉంటే అందరి ద్వారా చక్కని గౌరవం పొందుతాము అని. అంతవరకు వాడు దొంగరా వెధవరాడు, దొంగ మాసుగాడరా, నమ్మడానికి వీల్లేదురా అని హీనంగా చూడబడేవాడు ఎప్పుడైతే సమాజంలో ఒకడిగా మిగులుతున్నాడో వాడి గుర్తింపుకు రావడంతో వాడు మారడమే కాకుండా తక్కిన కూడా మారుస్తూ వచ్చారు. అది చేసిన గొప్ప విశేషం. ఇక ఇంతే కాకుండా ఎవరైతే మారారో నేరస్తులు, అటు రైల్వేలోను ఇటు ఇతర ఉద్యోగాల్లో కూడా వీళ్ళను చేర్చారు. ఉద్యోగాలు కూడా ఇచ్చారు. వీళ్ళకి నూతన జీవితానికి ఎంతో తృప్తిని, గౌరవాన్ని పొందుతూ ఆ రోజుల్లో నాది ఇది అని అనుకోవడానికి అవకాశమే లేదు. అంతకుముందు ఉండే కదా, నాది, నా ఆస్తి, నేను సంపాదించుకున్నాను, ఇల్లు నాది అని గర్వంగా చెప్పుకునే స్థితి వాళ్ళకి వచ్చింది. అంతవరకు ఏం చెప్పుకోగలిగేవాళ్ళు కాదు. ఇది నా ఆస్తి అని ధైర్యంగా చెప్పడం మొదలైంది. ఇది నా ఆస్తి అంటే ఉద్యోగం చేసి సంపాదించాడు,
కష్టపడి సంపాదించాడు. దొంగ సొత్తు కాదు కదా, దొంగ సొమ్ము కాదు కదా. వాడు సంపాదించింది అనేది అందరికీ తెలుసు. వాడు కష్టపడి సంపాదించుకున్నాడు, లేదా ఉద్యోగం సంపాదించాడు, లేదా ఒక వ్యాపారం పెట్టి సంపాదించాడు. అంచేత వాళ్ళు ఇది నా ఆస్తి అని ధైర్యంగా, గర్వంగా, మర్యాదగా చెప్పుకునేందుకు వచ్చింది. యేసురత్నం తన ఇంట్లో తను కష్టించిన డబ్బుతో కొన్న వస్తువును చూపుతూ ఇది నా ఆస్తి అని గర్వంగా చెప్పుకోగలుగుతున్నానమ్మా అన్నాడు. ఒకనప్పుడు అతను ఒక క్రిమినల్. అలాంటి వాడు ఈ రోజున మారిపోయి యేసురత్నం ఎంతగా అయిపోయింటే ఇది నేను సంపాదించిన ఆస్తి, నేను కష్టపడి సంపాదించిన ఆస్తి అని ఒక గర్వంగా, ఒక ఆత్మాభిమానంతో చెప్పుకునే స్థితి వచ్చింది. నాస్తి కేంద్రం చేపట్టినటువంటి ఈ నేరస్తుల సంస్కరణ ఎంత మానసిక పరివర్తన తెచ్చిందో చూడండి. అలాగే యేసురత్నం ఇంకోడు, యేసురత్నం ఇదే పైనతని యేసురత్నే యేసురత్నం ఉద్యోగస్తులు ఎదురు చూశాడు. దాదాపు 2 ఏళ్ళు మారాడు. నేరం నేను చేయను అన్నాడు. ఇక నేరం చేయకుండా శిక్షలు నింపించాడు. ఇక నేరం చేయను, ఏమైనా సరే చచ్చినా సరే నేను చేయను అన్నాడు. అలాగా అది ఉద్యోగం రావడానికి 2 ఏళ్ళు పట్టింది. అయినా ఓపికగా ఉన్నాడు. అరే అటు ఉద్యోగం లేదు, ఇక్కడేమో దొంగతనానికి సంపాదించి డబ్బులు లేవు, నేను చస్తున్నాను వాళ్ళు వెనక్కి పోలేవాడు. అతను ఆ యేసురత్నం చేశాడు 2 సంవత్సరాలు. ఈలోగా అతని పైన వచ్చిన అనేక అభియోగాలను పోలీసులు అనుమానపు దృష్టిని ఎదుర్కొని తన నిజాయితీని నిలుపుకున్నాడు. మరి పోలీసులు ఏకొస్తుంది తోసేస్తారు కదా, వాడికి దొంగ ఒకసారి దొంగ అంటే ఇప్పుడు దృష్టి ఎప్పుడు దొంగతనం చేయకపోయినా దొంగే, ఆ దొంగతనం అయిపోయిన వాడు దొంగతనం మోపేస్తాడు పోలీసు వాళ్ళు. అలాంటివన్నీ తట్టుకు నిలబడ్డాడు. తండ్రి వృద్ధుడు, చూపు కనవడలేదు. యేసురత్నం తండ్రి వృద్ధుడు, చూపు కనవడు. అతని బాధ్యత యేసురత్నమే ఉంది. పొలం బాగు చేతులు డబ్బు లేదు. ఇలాగ ఈతి బాధను అనుభవించి చివరకు ప్రభుత్వ ఉద్యోగం స్థిరపడి అటు అధికారుల అభిమానాన్ని, ఇటు సంఘ సేవక ఆదరణ పొందాడు. ఈనాడు యేసురత్నం గౌరవ గలపడాడు. ఒకనాడు నేరస్తుడు, ఈరోజు ఒక ప్రభుత్వ ఉద్యోగి, అందరి ద్వారా గౌరవం. అంటే ఈ నాస్తికత్వంతో చేసినటువంటి సంస్కరణ మనుషుల్లో ఎంత విలువని తెచ్చిపెడుతుంది, గౌరవాన్ని తెచ్చిపెడుతుంది అర్థమవుతుంది. ఇక వెంకటేశ్వరులు అతని పెద్ద కుటుంబం. రెండోవాడు యేసురత్నం అయిపోయి ఇంక వెంకటేశ్వర గురించి. వృద్ధులైన తల్లిదండ్రులు ముసలాళ్ళు ఉన్నారు. దొంగలుగా మారిన తమ్ముళ్ళు వాళ్ళు కొన్నాడు. ఈ వెంకటేశ్వరులే ఒక దొంగ, అతను మారాడు. వాళ్ళ నాన్న ఉన్నాడు. వీళ్ళు తమ్ముళ్ళు కూడా దొంగ. వారి సంసారాలు వీరందరి బాధ్యత తనకు లేకపోయినా పెద్దవానిగా వీరందరి కష్టాన్ని చూసి ఊరుకోలేడు. వృద్ధులైన తల్లి తండ్రి ఇద్దరు రాళ్ళు పగలగొడుతూ ఉంటే హృదయం పిండేసినట్లుగా ఉండేది. అలాగని వారి పోషణ భారం తానే వహించే శక్తి లేదు. మరి ఏం తెలియకపోతే ఇది ఉన్నాడు కానీ సంపాదన లేదు. కానీ తండ్రి వృద్ధుల తండ్రులు తల్లిదండ్రులు బతకాలని ఏం చేసేవాళ్ళు, అక్కడ కొండల్లో రాళ్ళు కొట్టుకుంటూ వచ్చే ఆ కూలిన డబ్బులతో వాళ్ళు బతికేవాళ్ళు. దారిద్ర్యాన్ని అనుభవిస్తూ నేరాలు చేస్తూ పోలీసులో చిక్కినప్పుడు వాళ్ళలో పడ్డ కుందేళ్ళ పిల్ల గెదగదాదు ఉండగా చూసినా భరించే తప్ప ఏమీ చేయలేకపోయేవాడు. తమ్ముళ్ళు నేరాలు చేసేవాళ్ళు, దొరికేవాళ్ళు, పోలీసులు పడేసేవాడు, కొట్టేవాడు, పడేసేవాడు. ఏం చేయగలేవాడు కదా వెంకటేశ్వర్లు. ఇదివరకు ఎర్ర టోపీ చూస్తే భయం, ఇప్పుడు భార్య మాకు కుర్చీ ఇచ్చి గౌరవిస్తున్నారంటూ ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు వెంకటేశ్వర్లు. ఏ ఎర్ర టోపీ చూస్తే పారిపోయేవాడో ఆ ఎర్ర టోపీ భయపడ్డా. ఏం చెప్పాడు, ఎర్ర టోపీ చూస్తే భయపడాన్ని, ఇప్పుడు నాకు ఆ ఎర్ర టోపీ వాళ్ళే నాకు కుర్చీ ఇచ్చి గౌరవంగా కూర్చోబెడుతున్నారు అన్నాడు. అది మార్పు, సమాజ ఆలోచన మార్పు. క్రిమినల్స్ ఎంత మార్పు చేస్తూ ఉండండి. ఉద్యోగం చేస్తూ అందరి గౌరవం పొందడం అన్నమాట. అన్నాడుగా ఒకసారి, ఇదివరకు ఎర్ర టోపీ ఇస్తే భయం, ఇప్పుడు వారే మాకు కుర్చీ ఇచ్చి గౌరవిస్తున్నారు అని గర్వంగా చెప్పాడు వెంకటేశ్వరులు. ఇక సూతుపాటి నాగమ్మ దాదాపు 20 వసంతాల్లో 40 వసంతాలుగా రాళ్ళు కొడుతూనే ఉంది. ఆ చేతులు రాళ్ళు కొట్టే సుత్తిలాగా గట్టిపడినాయి. తన బిడ్డలు నేరసులు కాదనే తపన, తన బిడ్డలు ఉద్యోగస్తులే గౌరవంగా జీవించాలని ఆవేదన పడుతూ ఉన్నా బిడ్డలు ఆ మాట వినే వయసు దాటిపోయారు. బిడ్డను ఒక ఇంటివారు చేసి తాను భర్త బండరాలను పగలగొడుతూనే ఉన్నారు. ఒక బిడ్డ గౌరవపోయినప్పుడు
ఆమె ఆనంద బాష్పాలు రాల్చింది. తనేమో ఈ ఈ అమ్మాయి నాగమేమీ దొంగ కాదు, కానీ తన పిల్లలు దొంగలు. ఆమె కష్టపడి పైకి వచ్చింది. ఎప్పుడైతే తన పిల్లలు దొంగలు వాళ్ళు మా దొంగతనం మానేసి అందరు గౌరవం పొందుతున్నారో తనకి ఎంత సంతోషం అనిపించిందో. మరొకడు ఈనాటికి ఆ బురద నుండి బయటపడలేకపోతున్నాడు. ఇంకో కొడుకు పడలేవుతున్నాడు. వాని కష్టాలు ఆమె హృదయం మీద సుత్తి దెబ్బలేనాయి. ఆ రోజులు తలుచుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది. ఏ రోజు నా బిడ్డ హతమైపోతాడన్న భయం, కంటి కునుకులేక ఎన్నాళ్ళు గడిపానో ఉంటుంది నాగమ్మ. వీళ్ళందరూ మారేడుకల్లా ఆ తల్లిదండ్రులకి వచ్చే సంతోషం, ఆ మనసులో పొందే ఆనందం ఎంతుందో తెలుస్తుందన్నమాట. నేర జీవితం నుండి మంచి జీవితాన్ని మారడానికి ఎంతో తపన చెందేవారు ఉన్నారు, మారాలని వాళ్ళు ఉన్నారు. ఎక్కడ హాయిగా జీవించడానికి అవకాశం కలుగుతుందో అక్కడ పారిపోయి గౌరవ జీవితం గడపాలని తహతా కనబడిచే వాళ్ళు కర్రెద్దుల ఇసాక్ నీలమ్మలు. కొంతమంది ఒకప్పుడు నేరస్తులే, కానీ మారిపోయి గౌరవం పొందుతూ అంటే పోలీసు బతికినవారే. ఒకనాటి దొంగ ఎప్పటికీ దొంగే పోలీసు వాళ్ళ దృష్టిలో. అదే ఎక్కడ దొంగతనం జరిగినా ఈయన రావడం, పట్టుకోవడం, కరగడానికి పారేయడం. మర్యాద బతుకుదాం, కష్టపడి బతుకుదాం అన్నాక అది బతకని వ్యవస్థ ఈ పోలీసు వ్యవస్థ. అటువంటి దీంట్లో ఉన్నారు. ఎంత ఇదే ఇసాక్ అనవసరం. ఇసాక్ అని అలాంటి జీవితం మారుదాం అనుకున్నాడు, మారాడు. కానీ పోలీసులు ఆ మారిన వాడిని గుర్తించడం లేదు. అతని మీద దొంగతనం ముక్తనే ఉన్నాడు. స్టోర్పురంలో పొలాలు పెంచే రోజుల్లో తన భర్త జైల్లో ఉన్నారని 1 ఎకరం పొలం సంపాదించింది నీలమ్మ. ఇసాక్ భార్య నీలమ్మ. ఆ నీలమ్మ మా ఆయన దగ్గర ఏం చేద్దాం, నేరం చేసి జైల్లో ఉన్నాడు, అంచేత మా ఆయన వచ్చిన తర్వాత ఇంక నేరం చేయకుండా చూసుకుంటాను, నా బతుకు కూడా 1 ఎకరం ఇప్పించండి. ఎకరం ఇచ్చారు స్టోర్పురంలో. ఆమె భర్త ఇసాక్ తిరిగి వచ్చి పొలం చేసుకుంటూ కొంతకాలం స్టోర్పురంలో ఉన్నాడు. కానీ అక్కడ యాతనలు పడలేక తన సొంత గ్రామమైన లక్కవరం చేరాడు. బతుకు మరి ఏదో నేరం మూపుతున్నారు కదా, ఎంత పొలం ఇచ్చినా లాభం లేకపోయింది. స్టోర్పురంలో పొలాలు పంచే రోజుల్లో తన భర్త జైల్లో ఉన్నాడని 1 ఎకరం పొలం సంపాదించి నీలమ్మ. అక్కడ అతనికి సుఖం లేదు. పాత నేరస్తుడు కదా, ఒకసారి జైలు చూసిపోరాదు అని పిలిచేవారు పోలీసులు. నువ్వు ఎత్తనా పాత నేరస్తుడి, నీకు ఎంత పొలం ఏం లాభం, రా జైలు పద అని తీశారు. వారికి నమ్మకం కలిగే విధంగా బడ్డీ కొట్టు, సోడా షాప్ పెట్టుకుని గ్రామంలో 10 మంది చేత మంచి అనిపించుకుంటూ ఉన్నాడు. నాకు జైలు అంటే ఒళ్ళంతా బిగిసిపోతుందమ్మా, అబ్బా నా భగవానికి కూడా బుద్ధి తల్లి అంటూ ఉండేవాడు ఇసాక్. ఈ నేర జీవితం అనే వల్ల నుండి తప్పించుకోవడానికి ఇసాక్ చేసిన ప్రయత్నం, పడిన బాధ, పొందిన భయం ఎవ్వరూ చేయలేరమ్మా. తన భార్య పిల్లలు హాయిగా జీవిస్తూ తన వల్ల మరికొంత సహాయం చేయడం తన కోరిక. అతని మనసుతో మారింది, కానీ పోలీసు మాత్రం మానట్లేదు. ఒకరోజు హఠాత్తుగా వచ్చి, ఇక నేను లక్కవరంలో బతకలేనమ్మా, ఎప్పుడు ఏదో కేసులు నా మీద అనుమానం ఉందట, నా కొట్టు గొల్ల చేశారు. వీడే కష్టపడి పనిచేద్దామని కొట్టు పెట్టుకుని ఒక బడ్డీ కొట్టు, సోడా షాప్ పెట్టుకుంటే మాట తీసుకెళ్ళి జైలు పడాడు. ఆ లక్కవరంలో ఈ స్టోర్పురం నుంచి లక్కవరం పోయాడు. ఆ లక్కవరం కూడా వీడు ఎక్కడ కేసు జరిగినా సరే ఆ లక్కవరం రావడం, వీడు పట్టుకుపోవడం. పాత నేరస్తుడు కదా. అంటే మారేవాడిని కూడా మారని పరిస్థితి ఇది. అర్థం చేసుకోండి. క్రిమినల్ సైకాలజీలో క్రిమినల్స్ ఎలా ఉంటారు, మారదాం అనుకుంటారు, కానీ ఈ పోలీసు వ్యవస్థ మారనివ్వదు. ఎంతో ధైర్యం చెప్పి తిరిగి లక్కవరం తీసుకెళ్ళారు లవణం గారు, హేమంత్ లవణం గారు. లక్కవరం తీసుకెళ్ళి లక్కవరం అలాగైనా అతను అరెస్ట్ చేయబడ్డాడు. మళ్ళీ అరెస్ట్ తీసిపెట్టినా సరే మళ్ళీ అరెస్ట్ చేయాలి. రాజమండ్రి జైలు మళ్ళా రాజమండ్రి జైలు పంపించారు. నీలమ్మ, ఇసాక్ భార్య నీలమ్మ తన పిల్లలను తీసుకొచ్చి తమకు జరిగిన కథ అంతా చెప్పింది. మా ఊర్లో మాకు పొలం ఉంది, మా బంధువులు ఉన్నారు, వాళ్ళంతా మాకు అండ, కుట్టు పెట్టుకుని హాయిగా బుద్దాం అనుకున్నాం అక్కడ లక్కవరంలో. ఇప్పుడు ఎట్టుపోను, ఎవరు చూస్తారు? తర్వాత ఆమె కొంతకాలం స్టూవర్పురంలో ఉండి ఆ తర్వాత లక్కవరం చేరింది. మేము అందించిన ధైర్యంతో మళ్ళీ వెనక్కి వెళ్ళింది. ఇసాక్ రాజమండ్రిలో ఉండగా అతని ప్రవర్తన అందరినీ ఆకర్షించింది.
అధికారులు కూడా అతని నిర్దోషిత్వాన్ని నమ్మి నిజాయితీగా నీతిగా అతను బతకాలని తప్పన చూసి అతని శిక్షాకాలం తగ్గిస్తూ ఉండేవారు. ఆ సమయంలో ఒక తప్పుడు కేసులో చిక్కుని జైలుకు వచ్చిన ఒక వ్యాపారి ఇసాక్ గాజీ అన్నాడు. ఇక్కడ ఇసాక్ అనవసరంగా జైలు పెట్టారు, రాజుని జైలు పెట్టారు. ఇంకొక వ్యాపారి వాడు మంచివాడే సరే ఒక తప్పుడు కేసులు ఇరికించారు. ఎవడో అతనికి ప్రత్యర్థులు ఉన్నారు, ఒక వ్యాపారినే ఇంకో వ్యాపారి జైలు పెట్టించాడు. చూడండి అసలు ఎలా ఉంటుందో వాడు చేయాలి. ఈ వ్యాపారి నిజంగా మంచి వ్యాపారే. ఈ ఇసాకు గాజు వింటున్నారు, నీకు నేరం చేయకపోయినా మాటి ఇచ్చి జైల్లో పారడం. ఇదే అతను గాజు విన్నాడు, ఇసాక్ కాదా ఆ వ్యాపారి ఉన్నాడు, అతను మంచివాడే కదా. ఆ సమయంలో తప్పుడు కేసు తీసుకుని జైలుకు వచ్చిన ఒక వ్యాపారి ఇసాక్ గాజు విన్నాడు. వ్యాపారిలో మానవత్వం ఉంది, అతను తప్పు చేసి రాలా, కానీ ఎదురు నెట్టబడ్డాడు జైల్లోకి ఆ వ్యాపారి. అతను మానవత్వం ఇసాక్ సమస్యలపై సానుభూతి కలిగి శిక్షానంతరం కాకినాడ వచ్చేయి, నీకు ఉద్యోగం ఇస్తాను అన్నాడు వ్యాపారి. మంచివాడు కదా మరి వ్యాపారి, నువ్వు వచ్చే నీకు చూపిస్తాను, కాకినాడలో ఉండన్నాడు. ఇసాక్లో మరింత ధైర్యం వచ్చింది, భవిష్యత్తు ఆశ కలిగింది. శిక్షానంతరం ఇసాక్ కుటుంబంతో పాటు వ్యాపారి వద్దకు చేరాడు. చూడండి కథ బాగుంది, చక్కగా ఉంది కదా, మనకి అయిపోయింది అనుకుంటాం. క్రిమినల్స్ అక్కడ కథ అంతంత మొగదు. సినిమా కథ ఎలా అయితే రకరకాల మలుపులు తిరుగుతుందో ఇక్కడ క్రిమినల్ శాఖ కథ కూడా మలుపులు తిరుగుతుంది. ఈ వ్యాపారి తీసుకెళ్ళాడు, తనతో మంచివాడు అంజయ్ నా దగ్గర జేరు ఉద్యోగం ఇస్తాడు, తీసుకెళ్ళి ఇద్దరు కాకినాడ వెళ్ళారు. చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు, హృదయం ఉన్న వ్యాపారి. ఉద్యోగం ఇస్తానగా అలాగే చేశాడు. ఆయన ఎంత నీతిగల సముద్రం వ్యాపారి అంటే ఆయన శిక్ష అనుభవిస్తున్న రోజుల్లో ఆయన వద్ద పనిచేసే నీతిగా సంస్థ నడిపి ₹1,00,000 లాభం తెచ్చారు. ఈ వ్యాపారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా అది ఎంత మంచివాడంటే ఆయన లేకపోయినా ఆయన వ్యాపారం చేస్తున్న దగ్గర ఉన్న కింద వాళ్ళు ఉంటారు కదా, ఆయన వ్యాపారం చేసిన వాళ్ళు మామూలుగా ఎప్పుడైనా ఎవరినైనా యజమాని అరెస్ట్ చేస్తే ఉన్నవాళ్ళు మొత్తం తినేస్తారు. చివరికి వాడికి ఏం లేకుండా చేసి తిరుగుచాడు, బెకార్ అయిపోయి ఉంటాడు, అంతా నాశనం చేసి వెళ్ళేస్తారు. ఎప్పుడైనా సరే ఒక వ్యాపారిని అరెస్ట్ చేస్తే ఆ వ్యాపారితో పాటు ఉన్నవాళ్ళు మొత్తం నాశనం చేసి వెళ్ళేస్తారు. వాడు ఇంకెందుకు వాడు పోతారు, వీడికి ఇంకా అసలు ఏ రకమైన ఠికానా లేకుండా చేస్తారు. కానీ ఇతను ఎంత మంచివాడంటే ఆ మంచితనం వల్ల అతని పక్క దగ్గరుండి వాళ్ళు ఇతను శిక్ష తిరిగి వచ్చేయడానికి ₹1,00,000 లాభం తెప్పించారు. అంటేనే యజమాని గొప్ప హృదయం అర్థమవుతుంది. అటువంటి వ్యాపారి వద్ద మంచి పేరు తెచ్చుకున్నాడు ఇసాక్. జాయినాడు కదా, మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎంతో జాగ్రత్తగా ఉద్యోగం చేస్తున్నాడు ఇసాక్. ఇంటి నుండి సంస్థ వద్దకు రోజు నడిచి వెళ్ళేవాడు. ఒకరోజు పోలీసు నిలబెట్టి నీ పేరు ఇసాక్ కదూ అన్నారు. అవునన్నాడు ఇసాక్. మాలు ఇంటి నుంచి బిజినెస్ దగ్గర నడుచుకుంటూ వెళ్ళేవాడు. ఓ రోజు పోలీసు అడిగితే నువ్వు ఇసాక్ కదూ అన్నాడు. అవును నిజాయితీగా చెప్పాడు. అవును అన్నాడు. తిరిగి ఇక రోజు పోలీసులు కూడా మామూలైపోయింది. అంటే ఇసాక్ అని ఒప్పేసుకున్నాడు కనుక ఇక ఆ దొంగడే మళ్ళీ వాడికి మళ్ళీ ఇసాక్ రోడ్డు మీద కలవడం ఇలా అయిపోయింది అన్నమాట. చివరికి యజమానికి కూడా ఎప్పుడైతే ఇప్పటికి మళ్ళీ తన రోజు పోలీసు తెప్పించడం, రప్పించడం, గోల్ చేయడం, అంత ఇంకా ఎంక్వైరీలు పెట్టాడు కల్లా ఓరి నాయనో అనుకుని ఇక అక్కడి నుంచి ఎవ్వరి చివరికి యజమానికి కూడా చెప్పకుండా ఎంతో జాగ్రత్తగా యజమాని చూసుకుంటున్నాడు, అతను కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడండి. అంటే చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయాడు ఊరు తెలుసుకుందాం. అంతకు కూడా ఏ యజమాని అయితే దానికి ఉద్యోగం ఇచ్చాడో ఆ యజమానికి కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు అంటే కొన్నాళ్ళ తర్వాత ఇసాకు యజమాని ఉత్తరం రాశాడు. తన్ను ఆదరించేందుకు కృతజ్ఞత తెలుపుకుంటూ తన పోలీసులు అనుమానంతో నిలబెడుతున్నారని, తన వల్ల యజమానికి ఇబ్బందులు వస్తాయేమోనని తాను ఉద్యోగం నుంచి వెళ్ళిపోయాడు. తాను అక్కడ ఉన్నట్లయితే దొంగని పెట్టుకుని ఈ చేసానికి దొంగతనం చేయిస్తున్నాడు అని యజమానికి ఎదురొస్తుంది. తన వల్ల అంత మంచి యజమానికి నష్టం రాకూడదని యజమానికి కూడా చెప్పుకొని వెళ్ళిపోయాడు. అంటే ఎక్కడ ఒకవేళ ఈ విషయం తెలిస్తే యజమాని తన ఆపగలడేమో అని వెళ్ళకుండా యజమాని ఆపాడు అనుకోండి,
చెప్తాడు, నీ ఇలా అంటున్నారు, నన్ను పోలీసులు వెంటబడుతున్నారు, నన్ను నాన్న గొడవ పెడుతున్నారు అని చెప్పానుకోండి, యజమాని వెళ్ళదురా నేను చూసుకుంటాను ఉండు అని అంటాడని. అంటే ఇతను ఉండాల్సి వస్తే దానివల్ల తన యజమానికి మళ్ళీ అంత మంచివాడికి లేనిపోయిన ఇబ్బందులు వస్తాయని తను చెప్పుకొని వెళ్ళిపోయానని, తనను క్షమించమని ఇలాగ ఇస్సాకు ఉత్తరం రాశారు. అంటే ఇస్సాకులో ఎంత ఒక నేరస్తుల్లో ఎంత మానసిక పెరుగుతుందో చూసుకోండి. తనకి పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని చెప్తే నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళాల్సిన మంచివాడు కదా నువ్వు వెళ్ళకు అంటాడు. అన్నట్లయితే ఆ పోలీసు యజమాని కూడా ఏదో వీడు దొంగడి చేత దొంగ పనులు చేయించి దొంగ సొమ్ము సంపాదిస్తున్నాడు అని ఈయన మీద మరి యజమాని మీద లేనిపోబడుతుంది. యజమాని మీద ఇటువంటి నింద రాకుండా కోసం చెప్పుకొని వెళ్ళిపోయాను అని ఉత్తరం రాశారు. ఆ తర్వాత ఇసాక్ కొన్నాళ్ళు క్లీనర్గా చేశాడు. ఒక లారీ పైన అతనికి జనభూమిపై మమకారంగా క్లీనర్కి వెళ్ళాడు. ఇన్నాళ్ళు అయిందిగా అమ్మ నా ఊళ్ళో నన్ను హాయిగా బతికేడు చేయమని పదే ప్రాధాన్యపడేవాడు, నువ్వు పిరిగివాడు అనేవారు. వీడు చెప్పాడు, ఒక లారీ క్లీనర్ కొంటే హేమతరణ గారితో నాకు ఎక్కడో ఎట్టండి నాకు బతకలేకపోతాను, చంపేస్తాను వీళ్ళు మాటికి. కానీ మళ్ళీ వెనక్కి పంపించారు. సంవత్సరం తిరగకుండా భద్రాచలం నుండి ఉత్తరం రాశారు ఇసాక్. ఇక్కడ లారీలో డ్రైవర్గా ఉన్నానంటూ, ఎక్కడ హాయిగా ఉంటే అక్కడే ఉండు, ఎక్కడ గౌరవం సుఖం లభిస్తుంది అక్కడే, అదే నీ జరగబోయని రాశాం. 2 పిల్లలతో నీలమ్మ ఇసాకులు సుఖంగా జీవిస్తున్నారు. ఎక్కడ వాళ్ళిద్దరూ హాయిగా వాళ్ళిద్దరు భద్రాచలంలో ఉంటున్నారు. తమ అంటువ్యాధిలాగా అంటుకున్న జబ్బును పోగొట్టుకోవడానికి ఎన్నో కష్టాలు, అవమానాలు, నష్టాలు సహించి తిరిగి ఆరోగ్యం వాళ్ళు ఇసాకు ఒకరు. అంటే నేర జీవితం ఒక అంటువ్యాధి లాంటిది, ఊరిపెడుతుంది అలా వస్తుంది. క్షమ అనేదానికి ఈ వినోభావ గారు ఒక ముక్క అంటారు, ఎప్పుడు కూడా చెప్తున్నారు వినోభావ. అక్కడ మరి చెమ్మ చర్యల్లో పెద్ద బందిపూడి దొంగలు లొంగిపోయారు కదా, అంచేత క్షమ అనే దానికి సమాజంలో స్థానం లేకపోతే సమాజం ముందుకు సాగదు. క్షమించడం అనే సమాజంలో స్థానం లేదు. ఇప్పుడు వీరు నేరస్తుడు, ఓకే నేరం చేశాడు, నేను మారుతాను నిజంగా నిజాయితీగా చెబుతూ ఉంటే అది క్షమించడం నేర్చుకోవాలి. అందుకని క్షమ అనే దానికి సమాజంలో స్థానం లేకపోతే సమాజమే ముందుకు సాగదు. చేసిన తప్పులకు శిక్ష విధించండి, కానీ వెంటనే క్షమను కూడా ఉపయోగించండి. తప్పు చేసావు కదా, ఫలానా దీని ప్రకారంగా ఫలానా చట్టం ప్రకారంగా నీకు నేడు జైలు శిక్ష, ఓకే వేయండి. కానీ అట్ ది సేమ్ టైం మారేవాడిని మారడానికి క్షమించడం నేర్చుకోండి, మారతానం వచ్చేంచండి. అలా చేయకపోతే, క్షమించడం లేకపోతే మనిషిని సంస్కరించడానికి మనం ప్రయత్నించట్లే కాదు. ఇంక మనిషిని సంస్కరించడానికి సంస్కరణ అనేదానికి అర్థం లేదు. ఇక మనిషిని సంస్కరించడానికి అర్థం లేదు. పశ్చాత్తాపం చెందిన వానికి తాను సంస్కరించుకుని ఉత్తమ జీవితం గడపడానికి అవకాశం కల్పించకపోతే ఎలా అని వినోభావ గారే అనేవారు. ఇలా సీతారాం వచ్చిన మార్పు స్థిరంగా ఉంది. ఎప్పుడైతే సీతారామంలో రకరకాలుగా అందరినీ వాళ్ళని ఉద్యోగాలు ఇచ్చి అన్ని రకాలుగా వాళ్ళని స్థిరపరిచారో ఒక చక్కని మార్పు వచ్చింది. ఉద్యోగాల్లో చేరినవారు కానీ మరో ఉపాధి సంపాదించుకున్నారు కానీ వెనుక మరలేదు. ఈనాటికి దాని అనేకం కనబడతాయి. స్టోర్ పంతు పోల్చి చూసుకుంటే ఎందుకు సీతారామంలో త్వరగా మార్పు వచ్చింది, స్టోర్ పనులో మార్పు రావడానికి 2 దశాబ్దాలు ఎందుకు తీసుకుంది, 2 సీతారామంలో చాలా త్వరగా వచ్చింది మార్పు. దానికి హేమతరవణంగా రాస్తారు. 1 నగరం ఒడ్డునే గ్రామం ఉండడంతో ఉపాధి అయినా లభిస్తున్న నమ్మకంతో ఉండడం నేరం మానేసి, 2 అన్ని కులాల వారు మతాల వారు దగ్గరగా కలిసి జీవించడం వాళ్ళని చూశారు. 3 నేర జీవితంలోని అనిశ్చితను అగౌరవాన్ని గ్రహించి గౌరవపద జీవితంలోని రుచిని గ్రహించడం. ఎప్పుడైతే గౌరవపద జీవితంలో నిర్ణయించడం. 4 తనకు ఇబ్బంది లేని విధంగా కొద్దిపాటి ఆశ కలిగి ఉండటం. 5 ఇది వారిలో మానసిక తృప్తిని కలిగించడం. ఇలా అనేకం ఉన్నాయి. కారణాలు చిన్నవే కావచ్చు, అజ్ఞాతంగా పనిచేసి ఉండొచ్చు. నేరస్తుడిగా పుట్టడనని, నేరస్తుడిగానే జీవితాంతం ఉండగలగడం సాధ్యం కాదని, నేరం అంటుకున్న జబ్బని దానికి తగిన మందు సామాజిక ఆర్థిక మానసిక పరమైన సంస్కరణ అయితే ఆ జబ్బును తగ్గించదని అన్నారు. సీతారామంలో మా ప్రయోగం
సఫలమైంది అని హేమలతరణ గారు సీతానగరం గురించి అనుభవాలు తెలిసేలా ఉంది. నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ఇంకొక కావలిలో కూడా అక్కడ కూడా సెటిల్మెంట్ ఉంది, కానీ చాలా కాలం కొన్ని దశాబ్దాల నుంచి సెటిల్మెంట్ ఉంది. ఆ సెటిల్మెంట్లో కావలిలో ఏం చేశారు ప్రయోగం, అక్కడ విదేశాల్లో కూడా ఈ క్రిమినల్స్ ఎలా ఉన్నారు, అక్కడ ఈ క్రిమినల్స్ సైకాలజీ ఎలా ఉంది, అక్కడ పోలీస్ సైకాలజీ ఉంది, జైళ్ళు ఎలా ఉన్నాయి, వాటి గురించి కూడా వచ్చే ఎపిసోడ్ తెలుసుకున్నాం. అంత సెలవు మరి, నమస్తే. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు యతీష్ సెంటర్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.